హరే కృష్ణ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ ట్రిప్ వ్లాగ్. ఈ వీడియో చాలా సంతోషంగా, ఆధ్యాత్మికంగా గడిచింది. నేను నా ఫ్రెండ్ కలిసి 3 ఆలయాలను దర్శించుకున్నాం. చిన్న ట్రిప్‌లా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆధ్యాత్మికంగా చాలా పెద్ద అనుభూతి వచ్చింది. మొదటగా వెళ్ళింది కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం గురించి చెప్పాలంటే చరిత్రలో చాలా ప్రసిద్ధమైన స్థలం. స్వామి ఇక్కడ స్వయంగా ప్రత్యక్షమైనారని చెబుతారు. ఆలయంలో అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన శాంతి, దైవభావం మనసుని తాకుతుంది. అక్కడి గర్భగుడి లోపల ఆ నరసింహస్వామి విగ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. భక్తుల నడుమ జై నారసింహ అన్న మంత్రం వినిపించినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఆ తర్వాత ప్రాంగణంలో తిరుగుతూ పుష్కరిణి దగ్గర కొంత సమయం కూర్చున్నాం. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత మేము వెళ్ళింది కదిరికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి. ఇది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లి శక్తి మాత్రం చాలా పెద్దది. అక్కడి పూజారులు, గ్రామస్తులు చూపించే భక్తి నిజంగా మనసుని తాకుతుంది. గంగమ్మ తల్లి గుడి దగ్గర దివ్యమైన వాతావరణం ఉంటుంది. కొబ్బరికాయలు కొడుతూ, కొందరు దీపాలు వెలిగిస్తూ తల్లి దయ కోరుకుంటూ కనిపిస్తారు. అక్కడ కొద్దిసేపు కూర్చుని ఆ వాతావరణాన్ని ఆహ్వాదించాం. ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత అనేది మనలోకి వస్తుంది. ఇక చివరిగా వెళ్ళింది ఘాట్ రోడ్డుపై ఉన్న పాత హనుమాన్ ఆలయానికి. ఈ ఆలయం చాలా పాతది. ఒకప్పుడు ఈ ఘాట్ రోడ్ చాలా ప్రసిద్ధిగాంచింది. అప్పట్లో ఈ ఘాట్ రోడ్ మీదుగా ప్రయాణించే వాళ్ళు తప్పక హనుమంతుడిని దర్శించుకునే వెళ్ళేవారు. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ సర్వీస్లో లేదు. కానీ దగ్గరలోని గ్రామస్తులు ఈ దారిని ఉపయోగించి తమ తోటలకి, పొలానికి వెళ్తుంటారు. ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. గాలి తాకే సౌండ్, పక్షుల కిలకిలలు, హనుమంతుడి ఆలయం ఆ ప్రశాంతత మధ్య నిలిచినట్టుగా ఉంటుంది. అక్కడ నిలబడి ఉంటే ఒక తేలికైన ఫీల్ వస్తుంది. మనసు శాంతిస్తుంది. మొత్తానికి ఈరోజు చాలా స్పెషల్గా గడిచింది. 3 ఆలయాలు ఒక్కోటి ఒక్కో అనుభూతిని ఇచ్చాయి. ఒకటి శాంతిని, ఒకటి శక్తిని, ఇంకోటి భక్తిని. ఫ్రెండ్తో కలిసి ప్రయాణం చేయడం, ఫన్గా ఉండడం, మధ్యలో భక్తి టచ్, ఇలాంటివి మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తాయి. ఇదే నా ఈరోజు ఆలయ యాత్ర ఫ్రెండ్స్. మీరు కూడా టైం దొరికినప్పుడు ఈ దేవాలయాలను తప్పక దర్శించండి. మనసు బాగుంటుంది, ఆత్మకు శాంతి లభిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరో అందమైన ఆలయ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ, జై గంగమ్మ తల్లి, జై హనుమాన్.